ఇప్పుడు కూడా భయపడుతున్నారు. 2 రీజన్స్. ఒకప్పుడు సమాజం అంతా పొల్యూట్ అయి ఉంది, అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటి? ఎదుగుతున్న పిల్లలు సోషల్ మీడియా ద్వారా ఇంకో ద్వారా వాళ్ళ ఆలోచన విధానం మారిపోతా ఉంది, తీసుకుంటున్న స్టెప్స్ మారిపోతా ఉంది. కాబట్టి ఎవ్రీ పేరెంట్ ఫీల్ సమ్ వాట్ పెయిన్ టు గివ్ బర్త్ టు గర్ల్ చిల్డ్రన్, బట్ యూ విల్ నాట్ బి లైక్ దట్. You will not be like that one. I think you can understand. That's the reason I am just summarizing my statement. Please be maintain such kind of a good quality with you, daddy. Always you are the best girl. సౌభాగ్య సే బచ్చి ఫాయిదా హోతే కదే. అదృష్టం ఉంటేనే ఇంట్లో ఆడపిల్లలు జన్మిస్తారండి. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా, నిలబెట్టుకోవాలా. Are you getting my point? So regarding this international student, I request you should maintain the tempo. మీ డాడీకి అనిపించాలి, మళ్ళీ జన్మంటూ ఉంటే ఇలాంటి కొడుకునే నాకు మళ్ళీ అవకాశం ఏం చెప్పాలా, ఇవ్వాలని చెప్పాలంటే మనం ఏం చేయాలో ఆలోచించాలా. ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం, మన అమ్మ నాన్నకు మనం పుట్టడం వాళ్ళ అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మనమంతా. అది గెటింగ్ మై పాయింట్ కదా. మనం వాళ్ళకు పుట్టడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, మనం అదృష్టవంతులం అండి కదా. ఎవరి దగ్గర తలవంచని నాన్న మీరు చేస్తున్న చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి రానియద్దు. బంగారు తలలు బంగారంలో ఉండాలా, వజ్రాలు లాంటి కొడుకులు వజ్రంలా ఉండాలా. ఆర్ యు రెడీ? Once again, I extend my warm congratulations on the day of International Student Day. Let us maintain wonderful posture based on that particular title. Thank you so much. Have a great